ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్లో ఒక వీడియో చేశారు కదా, అట్లా మీరు కూడా మీరు ఎడిట్ చేసే వీడియోస్లో ఎక్కడైనా ఆర్ ఏ క్యారెక్టర్కైనా అట్లాంటి ఎఫెక్ట్ ఇవ్వచ్చు. సో చాలా సింపుల్ ఉంటుంది, చాలా ఈజీగా ఎట్లా చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేసి ఉండకపోతే లైక్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నా పేరు నితీష్, వెల్కమ్ టు మై ఛానల్ నితీష్ ఎఫెక్ట్స్. ఫ్రెండ్స్ ఫస్ట్ నేను వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. అండ్ ఈ వీడియోని నేను టైమ్లైన్లోకి డ్రాగ్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు ఈ వీడియోలో ఒక ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ పట్ అవసరం లేదు. సో ఇప్పుడు నేను దాన్ని ట్రిమ్ చేస్తున్నా అండ్ ఈ వీడియోని స్టార్టింగ్కి తీసుకొస్తున్నా. ఓకే, అండ్ ఈ నుంచి నాకు ఒక 30 సెకండ్స్ కావాలి. సో ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి రైట్ సైడ్ పట్ అవసరం లేదు. సో ఇప్పుడు నేను దాన్ని ట్రిమ్ చేస్తున్నా అండ్ ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా. సో మన వర్క్ ఏరియా ఎడికి ఎండ్ అయిపోతుంది అండ్ ట్రిమ్ కామ్ టు వర్క్ ఏరియా. సో ఇప్పుడు మనకి 32 సెకండ్స్ కాంపోజిషన్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ వీడియోలో కొన్ని ప్లేసెస్లో ఆ ఎఫెక్ట్ ఇద్దాం అనుకుంటున్నా. సో ఆ ఎఫెక్ట్ నేమ్ అంటే నేను ఇచ్చిన ఎఫెక్ట్ అది ఫైర్ ఎఫెక్ట్. సో ఆ ఫైర్ ఎఫెక్ట్స్ అట్లాంటివి మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో క్రియేట్ చేయాలంటే సో దానికోసం మనం యూజ్ చేసేది సాబర్ ఎఫెక్ట్ అని అంటే సాబర్ ప్లగిన్ యూజ్ చేస్తాం. సో దాన్ని యూజ్ చేసి మనం ఈ ఫైర్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ఎలక్ట్రిక్ షాక్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే నియన్ ఎఫెక్ట్స్ కానీ అట్లాంటివి మనం ఈ సాబర్ ఎఫెక్ట్స్ అంటే సాబర్ ప్లగిన్ లేకపోతే ఎఫెక్ట్ సో దాన్ని యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తాం. సో ఇది సాబర్ ప్లగిన్ 100% ఫ్రీ. సో దీన్ని మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ అయితే దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో దాని తర్వాత ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అయితే మీరు ఫాలో అయిపోండి. సో మీ తన సాబర్ ప్లగిన్ లేకపోతే సో నేను మన టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ ఇచ్చినాం అండ్ అక్కడ ఒక వీడియో ట్యూటోరియల్తో పాటు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలనేది కూడా చెప్పిన. సో మీరు ఆ వీడియో చూసినప్పుడు చూడండి. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు ఆల్రెడీ ఒకవేళ వీడియోని ఎడిట్ చేసి ఉంటే సో ఆ వీడియోలో మీకు ఏ పార్ట్ అయితే కావాలనో ఆ పార్ట్ని మీరు చూసుకొని పెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఏంటంటే వీడియోలో ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తాడు కదా. సో ఓకే, సో ఇక్కడ కొంచెం ఆ ఫైర్ ఎఫెక్ట్ రావాలి అండ్ ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ స్పాట్ కార్డ్ రావాలి అండ్ ఇక్కడ లాస్ట్కి రావాలి. సో అందుకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ వీడియోని ఇంకో డూప్లికేట్ తీసుకుంటున్నాను. ఓకే, సో డూప్లికేట్ తీసుకొని సో ఇప్పుడు నాకు ఈ వీడియోలో ఇక్కడ ఆ సాబర్ ఎఫెక్ట్ రావాలి అంటే ఆ ఫైర్ ఎఫెక్ట్ రావాలి. సో నేను ఫైర్ ఎఫెక్ట్ అయినా సాబర్ ఎఫెక్ట్ అయినా సో మీరు ఏం కన్ఫ్యూజ్ కాకండి. సో నాకు ఏంటంటే ఒక ఎఫెక్ట్ నేమే గుర్తుకొస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక నేను స్ప్లిట్ చేసుకుంటున్నాను అండ్ ఇక ఈ రైట్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ని నేను డిలీట్ చేస్తున్నాను. సో ఈ నుంచి వెళ్ళి నాకు ఇంతవరకు ఆ ఎఫెక్ట్ ఉండాలి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తాడు కదా. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇటు సైడ్కి నేను అంటే ఈ ఏరియాలో నేను ఆ ఎఫెక్ట్ ఇవ్వను కాబట్టి సో ఈ పార్ట్ని నేను ట్రిమ్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇక్కడ నుంచి కొన్ని సెకండ్స్. ఓకే, సో ఇంతవరకు. సో మళ్ళీ ఇక్కడ నేను స్ప్లిట్ చేసుకుంటున్నాను అండ్ మళ్ళీ లాస్ట్కి వస్తున్నాను నేను. ఓకే, సో ఇక్కడ నుంచి సో మళ్ళీ ఇక్కడ నాకు ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్ అవసరం లేదు. సో ఇప్పుడు నేను దాన్ని ట్రిమ్ చేస్తున్నా. ఓకే, అండ్ ఇక్కడ నుంచి నాకు ఇక రైట్ సైడ్ పార్ట్ కూడా అవసరం లేదు. సో ఇప్పుడు నేను దాన్ని కూడా ట్రిమ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ ఏవైతే క్లిప్స్ ఉంచుకున్నానో కొన్ని సెకండ్స్ సో ఇక్కడ నేను ఆ ఫైర్ ఎఫెక్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ వీడియోలు మీరు ఎడిట్ చేసిన వీడియోలు ఎక్కడైతే అట్లాంటి ఎఫెక్ట్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ క్లిప్ని మాత్రమే మీరు డూప్లికేట్ చేసుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. పర్ఫెక్ట్ దాని మీద ఉండేటట్టు మీరు ఈ విధంగా డూప్లికేట్ చేసుకొని పెట్టుకోండి. సో మనం దానికి ఏంటంటే రోటో చేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మనం ఈ క్యారెక్టర్ మూవ్ అవుతుంది కాబట్టి సో మనం దీనికి రోటో చేయాలి. సో ఇది కొంచెం ఎక్కువ మూమెంట్ ఉంది కాబట్టి సో మనం దీనికి రోటోస్కోప్ చేయాలి. ఇఫ్ ఆడ కొంచెం తక్కువ మూమెంట్ ఉందనుకోండి అక్కడ మనం ఏంటంటే మాస్క్ డ్రా చేసి సో మనం మాస్క్ని ట్రాక్ చేసేసి పెట్టేయచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ క్యారెక్టర్ ఉంది కాబట్టి సో మనం ఇక్కడ రోటో బ్రష్ టూల్ని అయితే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను మీకు ఈ క్లిప్కి చూపిస్తాను. సో ఈ క్లిప్ ఉంది కదా. సో ఈ క్లిప్కి నేను స్టార్టింగ్కి వస్తున్నా. సో స్టార్టింగ్కి వచ్చేసి ఇంకా నేను రోటో బ్రష్ టూల్ సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఈ రోటో బ్రష్ గురించి అండ్ మళ్ళీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బేసిక్స్ అని ఇప్పుడు నేను క్లిప్స్ అన్ని ఎట్లా కట్ చేసిన ఎట్లా ట్రిమ్ చేసిన అండ్ వర్క్ ఏరియా ఎట్లా అంటే సెట్ చేసుకొని అయిందని చెప్పేసి సో ఇవి చాలా బేసిక్స్. సో వీటి గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్పలేదు. సో ఎందుకంటే సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బేసిక్ ట్యూటోరియల్ నేను ఆల్రెడీ ఒకటి చేసిన బిగినర్ కోర్స్ అని చెప్పేసి సో అది 5 hours వీడియో ఉంటుంది. సో మీరు ఆ వీడియోని చూసి ఉండకపోతే చూడండి. సో మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బేసిక్స్ అన్నీ ఆ వీడియోలో చెప్పిన. సో దాన్ని చూసిన తర్వాత మీరు వీడియో చూస్తే మీకు బెటర్గా అర్థమవుతుంది. అంటే బిగినర్స్కి నేను చెప్తున్నా. ఓకేనా. సో మీరు బిగినర్స్ అయితే పక్కా వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఆ వీడియోలో నేను రోటోస్కోపీ గురించి కూడా చెప్పిన. ఓకేనా. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఫస్ట్ పవన్ కళ్యాణ్ కట్ చేయాలి. సో దానికోసం ఇక్కడ రోటోస్కోప్ సో
రోటో బ్రష్. సో ఈ టూల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేస్తే సో మనకి లేయర్ ప్యానెల్లో ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ ఇక్కడ హ్యాండ్ సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. జస్ట్ ఏం లేదు, లెఫ్ట్ క్లిక్ చేసి మౌస్లో డ్రా చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి నేను కొంచెం జూమ్ చేసినాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ పార్ట్ సెలెక్ట్ కావద్దు. ఓకేనా. సో ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎంత ఉన్నాడో సో హ్యాండ్స్, లెగ్స్, సో అవి సెలెక్ట్ కావాలి. సో ఎక్స్ట్రా పార్ట్ సెలెక్ట్ అయింది కాబట్టి అది డీసెలెక్ట్ కావడానికి ఆల్ట్ క్లిక్ చేసి సో నేను ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఓకే. సో డీసెలెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా, దాని అంతలా సెట్ చేసుకుంటుంది మోస్ట్లీ. ఓకే. సో ఆల్ట్ పట్టుకొని ఈ విధంగా డ్రా చేయాలి. అప్పుడు మనకి ఇట్లా రెడ్ కలర్లో వస్తుంది. ఓకే. సో పర్ఫెక్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకటి ఇక్కడ సెలెక్ట్ అయి ఉన్నాడు. సో ఇప్పుడు నేను కంపోజిషన్ ప్యానల్లోకి వస్తున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఈ వీడియో ఉంది కాబట్టి సో మనకు కట్ చేసినా కూడా మనకు అది కనిపిస్తలేదు. సో ఇప్పుడు నేను హైడ్ చేసిన. సో మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా కట్ అయిపోయినాడు. సో ఇట్లా మనం ఏంటంటే ఈ ఫ్రేమ్స్, సో ఈ వీడియో ఎంతసేపు ఉంది ఇక్కడ దాకా ఉంది కదా, సో ఇక్కడ దాకా మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్ పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్గా కట్ చేయాలి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఫ్రేమ్కి పోవడానికి పేజ్ డౌన్కి క్లిక్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఫ్రేమ్కి పోతున్నాను. సో ఇట్లా మీరు పోతున్న కొద్దీ ఇక్కడ మీకు పర్ఫెక్ట్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఈ పర్ఫెక్ట్ సెలెక్ట్ కాకపోతే సో మీరు ఈ విధంగా మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఎంత ఏంటంటే నేను మీకు ఇప్పుడు పర్ఫెక్ట్ సెలెక్ట్ చేసి చూపిస్తలేను. సో ఈ రోటో బ్రష్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన. సో మీరు ఆ వీడియో చూస్తే సో మీకు అర్థమైపోతుంది. సో దాంట్లో క్లియర్గా చెప్పిన. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏంటంటే ఫాస్ట్గా కొన్ని ఫ్రేమ్స్ పవన్ కళ్యాణ్ ఇక్కడ రోటో చేసేస్తాను. సో ఇక్కడ హ్యాండ్ ఈ మొత్తం ఈ క్యారెక్టర్ అంతా బాగానే ఆటోమేటిక్గా రోటో అయిపోతుంది అండ్ సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ హ్యాండ్ కన్నా కొంచెం ఇష్యూ ఉంటుంది. సో ఇప్పుడు నేను దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాను. సో ఫాస్ట్గా కొన్ని ఫ్రేమ్స్ అయితే నేను ఇక్కడ జంప్ అయిపోతున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, హెడ్, లెగ్స్, హ్యాండ్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఓన్లీ ఈ హ్యాండ్ ఒక్కటే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ ఫ్రేమ్కి వచ్చేసరికి మొత్తం అంత వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తున్నా. ఓకే. సో మళ్ళీ ఒక్కసారి ఇక్కడ సో మీరు ఈ విధంగా పర్ఫెక్ట్ డ్రా చేస్తే మీకు నీట్గా వస్తుంది. సో మీరు కొంచెం జూమ్ చేసుకొని నీట్గా డ్రా చేసుకోండి. ఓకే. సో అయిపోయింది. సో నేను కొంచెం ఫాస్ట్ చేసేసినాను. ఇక్కడ హ్యాండ్ మిస్ అయిపోయింది. సో దాన్ని మీరు ఇగ్నోర్ చేసేయండి. సో ఆ రోట్ అనేది మీరు పర్ఫెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ కంపోజిషన్ ప్యానల్లోకి వస్తున్నాను. సో ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా, సో ఈ క్లిప్కి స్టార్టింగ్ రండి. సో ఈ క్లిప్కి స్టార్టింగ్ రావడానికి ఇన్. సో ఇక్కడ మీరు బీ క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ మన వర్క్ ఏరియా బిగినింగ్ ఇది. అండ్ ఈ క్లిప్కి ఎండింగ్ రండి. సో ఎండింగ్ రావడానికి ఓ. అండ్ ఇక్కడ మీరు ఎన్ క్లిక్ చేయండి. సో ఈ క్లిప్కి ఇక్కడ మన కంపోజిషన్కి వర్క్ ఏరియా ఎండ్ ఇది. ఓకేనా. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ క్లిప్ ఉంది కదా, సో ఈ క్లిప్ ఇంకోటి డూప్లికేట్ తీసుకోండి. సో డూప్లికేట్ తీసుకొని సో కింద క్లిప్కి మనం ఆటోట్రైజ్ చేస్తాం. సో ఆటోట్రైజ్ చేస్తే మనకి మాస్క్ వస్తుంది. సో ఆ మాస్క్ యూజ్ చేసి మనం సాబర్ ఎఫెక్ట్ ఇస్తాం. ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ కింద మీరు చేసిన డూప్లికేట్ లేయర్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేయర్లోకి రండి. సో ఇక్కడ మొత్తం కిందకి వస్తే ఇక్కడ ప్రీ కంపోజ్ మీద ఆటో ట్రేస్ అని ఉంటుంది. సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వర్క్ ఏరియా అని ఉంటుంది. సో మనం ఇక్కడ వర్క్ ఏరియా సెట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. సో మనం అందుకే ఇక్కడ వర్క్ ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ కరెంట్ ఫ్రేమ్ అని ఉంటే సో మీరు వర్క్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేంజెస్ చేయకండి. ఇఫ్ మీకు వేరే సెట్టింగ్స్ ఏమైనా ఉంటే సో ఈ సెట్టింగ్స్ మీరు పెట్టేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ కొంచెం టైం తీసుకుంటుంది. ఓకేనా. సో ఒక 20 seconds. సో అది మీ పీసీ స్పెక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఏంటంటే మనకి మాస్క్ ఇచ్చేస్తుంది. సో మనం ఆ మాస్క్ని సాబర్ ఎఫెక్ట్కి లింక్ చేసేస్తే సో మనకి ఆ ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది. సో మీరు ఏంటంటే దీంట్లో కొంచెం కష్టమైంది అంటే కొంచెం కష్టంగా ఉండేది ఏంటంటే రోటో చేయడమే. సో రోటో అనేది కూడా మీకు ఎక్కువ మూమెంట్ ఉంటే సో మీకు చేయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో నీట్గా చేయడానికి. సో తక్కువ మూమెంట్ ఉంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో మనకి ఆటో ట్రేస్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఈ లేయర్కి మనకు మాస్క్ ఉంటుంది. ఓకేనా. సో మీరు చూస్తున్నారు కదా, సో ఇప్పుడు మనం సాబర్ ఎఫెక్ట్ అనేది దీనికి యాడ్ చేస్తాం. ఓకే. సో దానికోసం మీరు సాబర్ ఎఫెక్ట్ యాడ్ చేయడానికి ఇక్కడ ఎఫెక్ట్స్, వీడియో కోపైలట్, సాబర్. సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే సో మీకు ఈ విధంగా ఒక లైట్ అయితే వస్తుంది ఈ విధంగా. సో మీరు సింపుల్ ఏం లేదు, జస్ట్ ఇక్కడ చూడండి కస్టమైజ్ కోర్ అని ఉంది కదా, సో మీరు దీనిపై క్లిక్ చేయండి. సో దానిపై క్లిక్ చేసి సో ఇప్పుడు మనం ఏంటంటే దేనికైతే మాస్క్ క్రియేట్ చేసినాం అంటే ఈ డూప్లికేట్ లేయర్ ఉంది కదా, సో ఈ డూప్లికేట్ లేయర్కే మనం ఆటో ట్రేస్ చేసినాం కాబట్టి ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని మనం సాబర్ ఎఫెక్ట్ని యాడ్ చేయాలి. సో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి చెప్పాలి. సో ఏంటంటే ఇక్కడ సాబర్ ఎఫెక్ట్ అయితే అండ్ సాబర్ అని ఒక లైన్ అయితే వచ్చింది. సో మనం దీనికి ఏం చెప్తున్నాం అంటే ఈ లేయర్కి ఉన్నది. ఓకేనా. సో ఈ లేయర్కి ఆల్రెడీ ఇంతకుముందుకు మనం ఆటో ట్రేస్ చేసి మాస్క్ క్రియేట్ చేసినాం కదా, ఆ మాస్క్ని యూజ్ చేసుకోమని చెప్తున్నాం. సో అందుకే
ఇక్కడ లేయర్ మాస్క్, సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న వెంటనే సో మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ మనకి వచ్చేసింది. అంటే ఈ షేప్ చుట్టే మనకి ఆ ఎఫెక్ట్ అయితే వచ్చింది, బట్ ఇది మీకు క్లియర్గా అనిపిస్తలేదు. సో అది నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ నాకు కొంచెం ఫైర్ టైప్ కావాలి కదా, సో దానికోసం ఇక్కడ ప్రిసెట్ ఉంటుంది. సో దీంట్లో నేను ఇక్కడ సెలెక్ట్లోకి వచ్చేసి ఇక్కడ నేను ఫైర్, సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో మనకు ఫైర్ ఎఫెక్ట్ అయితే వచ్చింది. సో చూస్తున్నారు కదా, సో మనకి ఈ విధంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వీడియో నేను హైడ్ చేసిన కాబట్టి అది కనిపిస్తలేదు, బట్ నేను దీన్ని అన్హైడ్ చేసినా కూడా అది మనకి ఇక్కడ కనిపించదు. సో ఎందుకంటే ఈ సాబర్ ఎఫెక్ట్ మనం ఇచ్చింది కదా, సో ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ ఉంటుంది. సో మనం దాన్ని చేంజ్ చేయాలి. సో దానికోసం ఇక్కడ రెండర్ సెట్టింగ్స్లోకి రావాలి. వస్తే ఇక్కడ కంపోజిట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, సో దీంట్లో బ్లాక్ ఉంటుంది. సో ఈ బ్లాక్ తీసేసి సో మీరు ట్రాన్స్పరెంట్ పెట్టుకోండి. సో ట్రాన్స్పరెంట్ పెట్టుకున్న వెంటనే సో మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు చూసారు కదా, సింపుల్. సో మనం జస్ట్ ఇక్కడ ప్రిసెట్ ఒకటే పెట్టేసినాం. సో ప్రిసెట్ తోటి మనకు సగం పని అయితే అయిపోయింది. బట్ ఇక్కడ వచ్చే ఫైర్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో మీరు దాని కొంచెం మేము తక్కువ వేద్దాం అనుకుంటే, సో ఇక్కడ గ్లో ఇంటెన్సిటీ ఉంది కదా, సో దీన్ని మీరు డిక్రీజ్ చేయండి. సో ఫర్ సపోజ్ నేను 5 పెడుతున్నాను. సో 5 పెడితే సో చూస్తున్నారు కదా, సో మనకి లిటిల్లో ఫైర్ ఎఫెక్ట్ ఉంది. సో ఈ విధంగా బాగుంది. బట్ ఇక్కడ కొంచెం వైట్ లైన్ ఎక్కువ అనిపిస్తుంది కదా, సో దాన్ని కొంచెం డిక్రీజ్ చేయడానికి ఇక్కడ కోర్ సైజ్ ఉంటుంది. సో దీన్ని కూడా నేను 5 పెడుతున్నా. చూస్తున్నారు కదా, సో ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఫైర్ ఎఫెక్ట్ అవుతుంది. సో మీకు ఇంకా ఈ ఫైర్ ఎఫెక్ట్ ఎక్కువ కావాలనుకుంటే సో మీరు దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేస్తున్నా. సో మీరు చూడండి, సో ఇప్పుడు నేను ఇక్కడ ఫుల్ తీసేసి తాడు పెడుతున్నాను అండ్ ఇక్కడ వాల్యూమ్ తీసేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు సాంగ్ ఏం ప్లే కాదు, సారీ క్లిప్స్ అన్నిట్లో యాడ్ ఉంది. ఓకే ఓకే, సో చూస్తున్నారు కదా, సో ఇంతే, చాలా సింపుల్. సో ఇక్కడ మనకి క్లిప్ మనం ఆడిటర్ చేసిన ఈ మాస్క్ అనేది కింద ఉండాలి. సో అదే ఇఫ్ ఇన్ కేస్ దీని మీద ఉందనుకోండి, సో మనకి ఈ విధంగా వస్తుంది. సో మనకు పవన్ కళ్యాణ్ హ్యాండ్స్ కూడా ఇట్లా కాలిపోతున్నట్టు వస్తాయి. సో మనకు అట్లా రావద్దు, వెనకాల ఫైర్ ఎఫెక్ట్ వస్తున్నట్టు రావాలి కాబట్టి సో మనం ఈ లేయర్ని కిందికి తీసుకొస్తాం. సో కిందికి తీసుకొస్తే సో మనకి ఎఫెక్ట్ ఈ విధంగా ఉంటుంది. సో ఇంతే. సో ఇదే ప్రాసెస్ ఫాలో చేసి సో మీరు ఈ క్లిప్కి అండ్ ఈ క్లిప్కి, ఓకేనా, సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా, సో ఈ క్లిప్స్కి అన్నిటికీ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అయిపోయి సో మీరు ఈ ఫైర్ ఎఫెక్ట్ అయితే ఇచ్చుకోవచ్చు. బట్ నేను ఏంటంటే ఓన్లీ ఒకటే క్లిప్కి చూపిస్తున్నా. సో ఈ ప్రాసెస్ అయితే మీకు అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం దీంట్లో ఒక సింపుల్గా టెక్స్ట్ పెడదాం. సో దానికంటే ముందు ఏంటంటే ఇక్కడ చూడండి, నేను స్టార్టింగ్ వచ్చి ప్లే చేస్తున్నా. సో మనకి ఫైర్ ఎఫెక్ట్ అనేది సడన్గా వచ్చేస్తుంది, ఓకేనా. సో చూస్తున్నారు, సో సడన్గా వచ్చేస్తుంది. సో అట్లా కాకుండా సో మనకి ఫేడ్ ఇన్ అండ్ అవుట్ అవుతూ రావాలి కాబట్టి సో ఇప్పుడు నేను ఈ క్లిప్కి స్టార్టింగ్కి వస్తున్నాను అండ్ ఇక్కడ క్లిక్ చేస్తున్నా. సో ఒపాసిటీకి షార్ట్ కట్ ఇది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను అండ్ ఈ నుంచి 5 ఫ్రేమ్స్ ఫార్వర్డ్కి వస్తున్నాను. 1 2 3 4 5. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నా అండ్ ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చేసి ఇక్కడ నేను ఒపాసిటీ 0 పెడుతున్నా. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఇదే క్లిప్కి ఎండింగ్కి వస్తున్నాను. సో ఎండింగ్కి వచ్చేసి ఇక్కడ నేను ఒపాసిటీ 0 పెడుతున్నా అండ్ బ్యాక్ సైడ్కి ఒక 5 ఫ్రేమ్స్ ముందుకు వస్తున్నా నేను. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఒపాసిటీ 100 పెడుతున్నా. ఓకే, సో ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ నుంచి వెళ్ళి ఈ మిడిల్లో ఉండే కీ ఫ్రేమ్స్, ఓకే, సో ఇక్కడ వరకు మనకి వాల్యూ అనేది 100 ఉంటుంది. ఇక్కడ ఇటు లాస్ట్కి 0 ఉంటుంది అండ్ అటు లాస్ట్కి వాల్యూ 0 ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే సో మనకి ఆ ఫేడ్ ఇన్ అండ్ అవుట్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు స్మూత్గా ఉంది. సో ఇప్పుడు నేను టెక్స్ట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం ఆల్రెడీ మనం రోటేట్ చేసినాం కాబట్టి పవన్ కళ్యాణ్ని, సో పవన్ కళ్యాణ్ వెనకాల మనం చాలా ఈజీగా టెక్స్ట్ అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ క్లిప్కి స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ సో ఫస్ట్ ఏం చేద్దామంటే సో మనం ఈ క్లిప్స్కి రీనేమ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ క్లిప్ని యూజ్ చేస్తాను కాబట్టి రెండింటిని డిలీట్ చేస్తున్నాను అండ్ ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకుని అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నా. సో మనం ఇక్కడ రీనేమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ సాబర్ అని టైప్ చేసిన. సో నేను ఎస్ టైప్ చేసినా కూడా సో పడతలేదు ఒక్కొక్కసారి అండ్ ఇక్కడ నేను క్లిప్ అని టైప్ చేస్తాను. ఓకే, సో క్లిప్ 1. ఓకే, సో ఈ క్లిప్ 1కి ఇది సాబర్ ఎఫెక్ట్ అని అర్థం అవడానికి కోసం, సో నాకు అర్థం అవడానికి కోసం. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ Ctrl+T క్లిక్ చేస్తున్నాను. సో మనకి టెక్స్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు నేమ్ టైప్ చేసుకొని సో మీరు ఏ నేమ్ అంటే ఏ టెక్స్ట్ అయితే పెడదాం అనుకుంటే ఆ టెక్స్ట్ని మీరు ఇక్కడ టైప్ చేసుకొని సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ పవర్ స్టార్ అని టైప్ చేసిన. ఈ ఒకటి ఎస్ ఒక్కొక్కసారి రాదు. ఓకే, అండ్ ఇప్పుడు నేను దీని అలైన్మెంట్ సెంటర్లో పెడుతున్నాను అండ్ ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ని కొంచెం మీకు తీసుకుపోతున్నా. ఓకే, అండ్ ఇప్పుడు నేను దీనికి యూజ్ చేస్తున్న ఫాంట్ నేమ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఫ్రిడ్జ్ ఫాంట్ నేమ్. సో మీరు కావాలంటే ఫాంట్ని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఈ టెక్స్ట్ లేయర్ అనేది ఎక్కువసేపు ఉంది కాబట్టి సో ఇప్పుడు నేను దాన్ని కూడా ట్రిమ్ చేసుకుంటున్నా. సో ట్రిమ్ అయిపోయింది. సో దీనికి మీకు నచ్చిన కలర్ ఇచ్చేసుకోండి. సో నేనైతే బ్లాక్ కలర్ ఇచ్చిన. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ అని మన పవన్ కళ్యాణ్
హెడ్ మీద ఉంది కాబట్టి సో మనకి పవన్ కళ్యాణ్ వెనకాల రావాలి కాబట్టి ఈ లేయర్ని ఇక్కడ కిందికి తీసుకొస్తున్నాను నేను. ఓకే, సాబర్ అనే దాని కిందకి తీసుకొస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఈ టెక్స్ట్కి సాబర్ ఎఫెక్ట్ లేకపోతే ఆ ఫైర్ ఎఫెక్ట్ ఇవ్వడానికి సో మనం ఏంటంటే డైరెక్ట్ ఈ టెక్స్ట్ మీద ఆ ఎఫెక్ట్ యాడ్ చేస్తే అది పని చేయదు. సో సేమ్ ఎలిమెంట్ 3D లెక్క. సో మనం ఏంటంటే ఒక సాలిడ్ లేయర్ తీసుకొని సో దాని త్రూ ఈ లేయర్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నేను ఇక్కడ కంట్రోల్ వై క్లిక్ చేస్తున్నా. సో మనకు ఒక సాలిడ్ లేయర్ వస్తుంది. సో ఇక్కడ నేను సాబర్ ఫర్ టెక్స్ట్ అని టైప్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక పైన క్లిక్ చేస్తాను. సో కలర్ ఏదన్నా సరే నడుస్తుంది. సో కలర్ని ఏం మీరు పట్టించుకోకండి. ఒకసారి ఇప్పుడు నేను ఎక్స్ట్రా పార్ట్ని ట్రిమ్ చేసినాను. సో ఇప్పుడు ఈ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో దీనికి మీరు సాబర్ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. ఓకే, సో లేదంటే మీరు ఆల్రెడీ ఇంతకు ముందుకు సాబర్ ఎఫెక్ట్ యాడ్ చేశారు కదా, సో అదే ఎఫెక్ట్ని కాపీ పేస్ట్ అని చేయొచ్చు. బట్ ఏంటంటే ఎవరైనా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి సో ఇప్పుడు నేను మాన్యువల్గా ఎఫెక్ట్ని యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కస్టమైజ్ కోర్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ సాబర్ తీసేసి టెక్స్ట్ లేయర్. సో మనం టెక్స్ట్ లేయర్కి ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి అంటే ఇంతకుముందు మనం టైప్ చేసిన టెక్స్ట్కి ఆ ఎఫెక్ట్ ఇద్దాం అనుకున్నాం కాబట్టి ఇక్కడ టెక్స్ట్ లేయర్. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ టెక్స్ట్ లేయర్ ఉంది కదా, సో ఇది నన్ను ఉంది అంటే ఏ టెక్స్ట్ లేయర్కి ఇంకా ఈ ఎఫెక్ట్ అయితే అంటే ఇక్కడ మనం ఏ టెక్స్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మన టెక్స్ట్ లేయర్ ఏంది పవర్ స్టార్. సో మనం దాన్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకుంటేనే అప్పుడు దానికి ఆ ఎఫెక్ట్ వస్తుంది. సో దానికోసం ఇక్కడ నన్ను తీసేసి అంటే నన్ను అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మన టైమ్ లైన్లో ఉండేవి అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు పవర్ స్టార్ ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న వెంటనే సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో దీనికి ఈ విధంగా ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఫస్ట్ దానికంటే ముందు ఇక్కడ రెండర్ సెట్టింగ్స్లోకి వచ్చేసి ఇక్కడ బ్లాక్ తీసేసి ట్రాన్స్పరెంట్ పెట్టేసుకోండి. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ నుంచి నేను ప్రిసెట్ ఫైర్ పెడుతున్నాను. సో ఫైర్ పెట్టిన వెంటనే సో మీరు చూస్తున్నారు కదా, సో మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ గ్లో ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని డిక్రీజ్ చేస్తున్నాను. సో ఒక 3 పెడుతున్నాను. అండ్ ఇక్కడ కోర్ సైజ్ కూడా ఒక 3 పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో మనకి ఈ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇంతే. సో ఇప్పుడు ఈ సాబర్ ఎఫెక్ట్ ఉంది కదా, సో ఇది మనకి ఏంటంటే టెక్స్ట్ లేయర్కి మీద ఉంది కాబట్టి సో మనకి టెక్స్ట్ కాలిపోతున్నట్టు వస్తుంది. అదే టెక్స్ట్ లేయర్కి కింద ఉంది అనుకోండి, సో ఇప్పుడు చూడండి, సో మనకి టెక్స్ట్ వెనకాల వస్తున్నట్టు ఉంటుంది. బట్ ఏంటంటే మనకి టెక్స్ట్ అనేది కొంచెం కాలుతున్నట్టు రావాలి కాబట్టి సో ఇప్పుడు నేను ఈ లేయర్ని మీదనే పెడుతున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు ఈ లేయర్ కూడా అంటే మనకి సాబర్ ఎఫెక్ట్ అయితే వచ్చేసింది, ఫైర్ ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ కూడా వచ్చేటప్పుడు సో చూడండి, సో డైరెక్ట్ వచ్చేస్తుంది. సో ఇట్లా డైరెక్ట్ కాకుండా సో మనం దీన్ని కూడా ఫేడ్ అండ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసినాను. అండ్ ఇక్కడ ఒక స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ ఒక 5 ఫ్రేమ్స్ ముంగట్టుకు వస్తున్నాను నేను. 1 2 3 4 5. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటున్నా. అండ్ ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చేసి ఇక్కడ నేను ఒపాసిటీలో వాల్యూ 0 పెడుతున్నాను. అండ్ ఇక్కడ లాస్ట్కి వచ్చేస్తున్నాను నేను. ఓకే, సో ఈ క్లిప్కి ఎండింగ్కి అంటే ఈ టెక్స్ట్ లేయర్కి ఎండింగ్కి వచ్చేసి ఇక్కడ నేను ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నా. సో ఈ నుంచి వెళ్ళి ఒక 5 ఫ్రేమ్స్ ఇటు సైడ్కి వచ్చేసి సో ఇక్కడ నేను ఒపాసిటీని డిక్రీజ్ చేస్తున్నా. ఒపాసిటీ ఇంత పెట్టేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటున్నా. అండ్ లాస్ట్ కీ ఫ్రేమ్ కాడికి వచ్చేసి ఇక్కడ నేను ఒపాసిటీని డిక్రీజ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మన టెక్స్ట్ అనేది వచ్చేటప్పుడు ఇదంతా ఫేడ్ ఇన్ అవుతూ వచ్చేసి సో ఫేడ్ అవుట్ అవుతూ వెళ్ళిపోతుంది. సో కీ ఫ్రేమ్ అనేది కొంచెం దూరం వేసుకున్నాం. ఓకే, సో సేమ్. సో ఇప్పుడు ఇది ఏంటంటే మన సాబర్ ఎఫెక్ట్ సో చూస్తున్నారు. సో మన టెక్స్ట్ అనేది ఆల్రెడీ అక్కడ ఉంది. సో మనకు ఆ ఫైర్ ఎఫెక్ట్ ఒక్కటే ఇట్లా ఫేడ్ ఇన్ అవుతూ వస్తుంది. సో మనకి ఆ ఫైర్ ఎఫెక్ట్ ఫేడ్ ఇన్ అవుతూ రావాలి అండ్ టెక్స్ట్ కూడా ఫేడ్ ఇన్ అవుతూ రావాలి కాబట్టి సో ఈ ఒపాసిటీ ఉంది కదా, సో దీన్ని మీరు కాపీ చేసుకోండి. సో Ctrl+C దీన్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+C అండ్ ఈ టెక్స్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+V. సో ఇప్పుడు ఇదే ఒపాసిటీ సో ఈ టెక్స్ట్కి కూడా మనం పేస్ట్ చేసినాం. సో ఇప్పుడు మనం ప్లే చేస్తే సో మనకి ఈ విధంగా ఫేడ్ ఇన్ అవుతూ వచ్చి సో ఫేడ్ అవుట్ అవుతూ వెళ్ళిపోతాయి. సో ఇంతే, చాలా సింపుల్. సో ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోయి సో మీరు మీ క్లిప్లో ఇంకెక్కడ కావాలన్నా సరే అక్కడ మీరు ఇట్లాంటి ఫైర్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ఎలక్ట్రిక్ షాక్ ఎఫెక్ట్స్ కానీ నియాన్ ఎఫెక్ట్స్ కానీ ఏవైనా సో మీరు దీనికైతే ఇచ్చుకోవచ్చు, అంటే మీ క్లిప్కి అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ నేను మీకు ఈ వీడియోలో ఈ సాబర్ ఎఫెక్ట్ని ఎట్లా యానిమేట్ చేయాలి అనేది అయితే చెప్పలేను. సో అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, సో నేను నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. సో దాంట్లో మనం ఈ సాబర్ ఎఫెక్ట్ యూజ్ చేసి ఒక లోగో రివీల్ యానిమేషన్ అండ్ మళ్ళీ టెక్స్ట్కి అంటే ఈ సాబర్ ఎఫెక్ట్ని కూడా సో మనం ఎట్లా యానిమేట్ చేయాలనేది నేను మీకు దాంట్లో చూపిస్తాను. ఓకేనా, సో ఇక్కడ చూడండి, సో మనకి ఇక్కడ టూల్స్ ఆప్షన్స్ ఉంటాయి. సో స్టార్ట్ సైజ్ ఎండ్ సైజ్ ఇవన్నీ చెప్పేసి సో ఇవి మనం నెక్స్ట్ వచ్చే ట్యూటోరియల్లో యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం చాలా సింపుల్గా చాలా క్రియేటివ్గా ఉండేటట్టు నేను మీకు చేసిన. సో ఇప్పుడు మీకు దీని మీద ఒక ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో సో దీన్ని పర్ఫెక్ట్ ఎట్లా యూజ్ చేయాలనేది చెప్తాను. సో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. సో దీని తర్వాత మీరు మీద
ఫైల్ ఇక్కడ నుంచి మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో లెంత్ మీకు ఎవరైనా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నితీష్ ఎఫ్ఎక్స్ యూట్యూబ్ ఛానల్.